హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. చూసుకుంటే మనకు అఫీషియల్గా 4th July 2021 మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావాలని అయితే కేటగిరీ 7లో తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేచర్ ఆఫ్ జాబ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ ఎలా ఉండబోతుంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మీకోసం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు ఎఫర్ట్ పెట్టి మీ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో లెట్ us గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో. చూసుకుంటే కనుక మనకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ షార్ట్లీ త్రూ ఏ ప్రెస్ రిలీజ్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేటగిరీ 7 ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 151 అండ్ స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే ₹54,220 నుంచి 1,33,630 వరకు ఈ గ్రేడ్లో ఉండబోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి జోన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ది మల్టీ జోన్స్ చూసుకుంటే 1 68 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో వచ్చేసి 83 ఉన్నాయి, టోటల్ 151. సో మల్టీ జోన్ 1 ఏంటి, మల్టీ జోన్ 2 ఏంటి కూడా నేను వీడియోలో ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీ జోన్ 1లో 68 వేకెన్సీస్, మల్టీ జోన్ 2లో 83 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీ వైజ్ బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, మల్టీ జోన్ 1లో కేటగిరీ వైజ్ బ్రేకప్ ఇచ్చారు 68 వేకెన్సీస్కి సంబంధించిన. అలాగే మల్టీ జోన్ 2లో 83 వేకెన్సీకి సంబంధించిన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ విత్ లోకల్ క్యాండిడేచర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బిలాంగింగ్ టు SC/ST వచ్చేసి ₹750 పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ కాస్ట్ వాళ్ళు వచ్చేసి ₹1,500 మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి కట్టాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో 750 వచ్చేసి SC/ST వాళ్ళకు, మిగతా అందరికీ ₹1,500 ఉంటుంది స్టూడెంట్స్. సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎలా పేమెంట్ చేయాలనేది కూడా ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి, www.tslprb.inలో మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ యూనిక్ మొబైల్ నెంబర్ తోటి, యూజర్ ఐడి తోటి. సో అక్కడ నుంచి మీరు పేమెంట్ వయా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేయండి స్టూడెంట్స్. చేసిన తర్వాత మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఎలా ఫిల్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మీరు అసలు ఎలిజిబుల్లా కాదనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలా, సిగ్నేచర్ ఉండాలా. సో అది ఎంత MB అనేది కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా కొంచెం చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయండి. అలాగే అప్లోడింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉంది స్టూడెంట్స్ ఇక్కడ. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు చెక్ ద ఎలిజిబిలిటీ కేర్ఫుల్లీ, ఫిల్ ఇన్ ద రిలవెంట్ కాలమ్స్ అప్లికేషన్ ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ వెరెవర్ నెసెసరీ. సో కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు. అందులో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం అని, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎనీ స్టేట్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ అడ్వకేట్. అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ యాక్టివ్ ప్రాక్టీస్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 years ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ అ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో మీరేంటంటే ఒక సర్టిఫికేట్, బార్ కౌన్సిల్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలా. అలాగే దాంతోపాటు మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టు 3 years ఇన్ క్రిమినల్ కోర్ట్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై లోకల్ బార్ అసోసియేషన్స్ ఆర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కన్సర్న్ కోర్ట్స్ వేర్ ద క్యాండిడేట్ ప్రాక్టీస్డ్. సో అదొకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, BC ఆర్ SC/ST, సో EWS అలాంటి సర్టిఫికేట్స్. సో క్యాండిడేట్స్ హూ విష్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండ్ EWS షుడ్ సబ్మిట్ ద రిలవెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ యాజ్ మెన్షన్డ్ పారా 8B2 ఆఫ్ దిస్ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ టు అండ్ ద క్యాండిడేట్స్ హూ వర్క్ ఇన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా NCC ఇన్స్ట్రక్షన్ ఫర్ క్లెయిమింగ్ ఏజ్ కన్సెషన్. సో జనరల్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి.
సో ఆన్లైన్ మోడే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. సో ఆన్లైన్ మోడ్ అప్లై చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా చూడండి. స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్. సో దాంతోపాటు మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే అసలు నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, మల్టీజోన్ పోస్ట్ ఏంటి. సో ఈ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలంగాణ సర్వీస్ కాబట్టి మల్టీజోన్ బేసిస్ అయితే ఉండడం జరిగింది. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 34 years యాజ్ ఆన్ 1st July 2021. ఐ షుడ్ నాట్ హ్యావ్ బాన్ నాట్ ఎర్లియర్ దెన్ 1987 అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈజ్ అవర్ రిలాక్సబుల్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫాలోయింగ్ కేసు చూసుకుంటే కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ మున్సిపాలిటీస్ నాట్ ఎలిజిబుల్. లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్ సబ్జెక్ట్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 5 years ఉంటుంది, యాజ్ అప్లికేబుల్ బట్ నాట్ ఎర్లియర్ దెన్ 2nd July 1982. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వ్డ్ ఇన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. సో 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద ఆర్మ్ సర్వీసెస్ యాజ్ అప్లికేబుల్ అనమాట. సో దాంతోపాటు ఎన్సీసీ హూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ఎన్సీసీ యాజ్ అప్లికేబుల్. సో అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ 5 years ఉంటుంది, 2nd July 1982. ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ 10 years, 2nd July 19. ఇది రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంది. ఓకే, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, LLB or BL awarded by any university in India, established and incorporated by a or under a central act, provisional act or state act or institution recognized by University Grant Commission or any other equivalent qualification. So the candidates who have passed 5-year course in law after the intermediate also eligible. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడని స్టూడెంట్స్ ఇక్కడ చూసుకోండి. ఇంటర్మీడియట్ తర్వాత 5 years కోర్స్ ఏదైనా లాలో చేస్తుంటే అది ఓకే, అది లేకపోయినా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలా. దాంతోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, LLB or BL ఉన్నా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంతోపాటు కూడా. క్యాండిడేట్ మస్ట్ ప్రాక్టీస్ అండ్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 years అనమాట, విత్ యాక్టివ్ ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ స్టేట్ యాజ్ అన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో 4th July 2021 నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు కొంచెం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలా. యాజ్ అన్ అడ్వకేట్ మీరు స్టేట్ క్రిమినల్ కోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలా. సో మీకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి. సో అలా ఒకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలా. సో మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ పాసెస్ సౌండ్ హెల్త్ అనమాట. అలాగే క్యాండిడేట్ హూ స్పీచ్ ఆర్ హియరింగ్ సైట్ ఆర్ ఇంపేర్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే మాట్లాడలేరో, సరిగా స్టామరింగ్ చేస్తారో, స్టట్టరింగ్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరికి అది వినపడదో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఆఫ్టర్ ఆల్ సెలెక్ట్ అయ్యాక మీకు సెలెక్ట్ చేసుకొని మెడికల్ టెస్ట్లో మీరు క్లియర్ అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. ప్రస్తుతానికి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో 2 papers ఉంటాయి, ఈచ్ 3 hours ఉంటుంది. బోత్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పెడతానని క్లియర్గా చెప్పడం జరిగింది. సిలబస్ వచ్చేసి Annexure 1లో ఇచ్చారు. Annexure 1 నేను చూపిస్తాను మీకు. పేపర్ 1 చూసుకుంటే యాజ్ ఇండికేటెడ్ ఇన్ Annexure 1 అపెండెడ్ టు ద నోటిఫికేషన్ అనమాట. సిలబస్ వచ్చేసి Annexure 1లో ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ 100 marks ఉంటుంది అండ్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పడం జరిగింది. పేపర్ 2 కూడా Annexure 1లో సిలబస్ ఉంది, 100 marks ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ అనమాట. సో 2 papers ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 marks. అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 marks ఉండడం జరుగుతుంది. దీని సిలబస్ వచ్చేసి Annexure 1లో ఉంది, కింద ఒకసారి చూసుకోండి మీరు. సో నోట్ చదువుతాం మనం. పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ బేస్డ్ అనమాట, 200 questions. పేపర్ విల్ బి ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అని క్లియర్ ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇఫ్ కండక్టెడ్ ఆఫ్లైన్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆన్ OMR షీట్ అనమాట, బ్లూ ఆర్ బ్లాక్ పైన ఓన్లీ అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఆన్లైన్, బట్ ఆఫ్లైన్లో చేస్తే కనుక OMR షీట్లో మీరు చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ అండ్ సిలబస్ ఈజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనమాట. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ యూజింగ్ బ్లూ బ్యాక్ బాల్ పాయింట్ ఇన్ క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ విచ్ విల్ బి సప్లైడ్ బై TSL PRB అనమాట. సో మినిమం మార్క్స్ సెక్యూర్డ్ టు క్వాలిఫై వచ్చేసి 40% వచ్చేసి ఓసీస్, 35% బీసీసీ, 30% ఎస్సీ అండ్ ఎస్టీస్ ఇన్ ఈచ్ పేపర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫర్ ఈచ్ క్వశ్చన్ ఇన్ పేపర్ 1 క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ ఫుల్ మార్క్స్ అసైన్ టు ద క్వశ్చన్ ఇఫ్ ఇట్ చూసెస్ ద కరెక్ట్ ఆన్సర్. అది అందరికి తెలిసిందే. ఏదైనా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయిందంటే దానికి ఫుల్ మార్క్స్ ఇస్తారు. అండ్ క్యాండిడేట్ ఏది సెలెక్ట్ చేసుకోకపోతే జీరో మార్క్స్ వస్తాయి. బట్ ఏదైనా
వచ్చేసి ఇన్ అదర్ కేసెస్ 25 మార్క్స్ అది ఫుల్ మార్క్స్ డిసిగ్నేటెడ్ ఫర్ ద క్వశ్చన్ షిల్ బి అవాయిడ్ యాజ్ నెగిటివ్ మార్క్ ఫర్ ద క్వశ్చన్. సో ఒక 1/4 మార్క్ అయితే తీయడం జరుగుతుంది ఇఫ్ ఆ క్వశ్చన్ వచ్చేసి మీరు రాంగ్గా సబ్మిట్ చేస్తే. పేపర్ 2 ఓన్లీ టు ద క్యాండిడేట్స్ హు క్వాలిఫై పేపర్ 1. సో పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళదే పేపర్ 2 అనేది మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేయడం అయితే జరుగుతుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెలెక్షన్ వచ్చేసి సెలెక్షన్ in each category will be strictly on relative merit of the candidates obtained by them based on the aggregate score in the written examination paper 1 and paper 2, duly following special representation as laid down in Rule 22 and Sub-Rule 2 of Rule 22A of Telangana State and Subordinate Service Rules as per para 9 above అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో when 2 or more candidates in a particular category obtain equal marks, preference will be given to the candidate who was born earlier అనమాట. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ మార్క్స్ వస్తే అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని గురించి ఒకసారి మీరు చూడండి. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి డెఫినిషన్, దాని లోకల్ క్యాండిడేట్ డెఫినిషన్, సో వీటన్నిటి గురించి కూడా మీరు ఒకసారి చూసి చదువుకోండి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జోన్ వైజ్ చూసుకుందాం. మనం మల్టీ జోన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మల్టీ జోన్లో జోన్ 1లో ఏమేమి వస్తాయంటే జోన్ 1లో కాళేశ్వరం వస్తుంది, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి. సో అందుట్లో మళ్ళీ సబ్ డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది. సో ఈ సబ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. కాళేశ్వరంలో ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి అండ్ ములుగు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఉంది. అలాగే రాజన్నలో కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్ అండ్ కామారెడ్డి ఉంది స్టూడెంట్స్. అండ్ భద్రాద్రిలో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రోడ్, వరంగల్ అర్బల్ ఉంది. యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి అండ్ జంగాం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ చార్మినార్ చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి జోన్ 2 వచ్చేసి యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. సో జోన్ 2లో చార్మినార్లో మేడ్చల్, మల్కజిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్ స్టూడెంట్స్. అందుట్లో జోన్ 2లో మళ్ళీ మనకు జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ. ఆ జోన్ 7లో మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూలు వస్తాయి. సో ఇలా ఈ మల్టీ జోన్స్ వారికి కూడా మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాల్సుకుంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ స్క్రీన్ జూమ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. సో ఈ కావాల్సిన డిస్క్రిప్షన్ కూడా, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను, పీడిఎఫ్ ఫైల్ మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. సో క్యాప్చర్ అండ్ అథెంటికేషన్ బయోమెట్రిక్స్ వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకుంటారు స్టూడెంట్స్. సో సెలెక్షన్ టు బి ప్రొవిజనల్, సెలెక్షన్ క్యాండిడేట్ షెల్ బి ప్రొవిజనల్ షెల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్. సెలెక్షన్ అయిన వాళ్ళకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ మీరు ఓకే అన్న తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. మెరిట్ లిస్ట్ వదిలినంత మాత్రం మీకు జాబ్ వచ్చింది అనుకోదు. మెరిట్ లిస్ట్ తర్వాత ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ కూడా మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ రూల్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 2004 ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఏదైనా జాబ్ సెలెక్ట్ అయ్యే ముందు సెలెక్ట్ చేసేది ఫైనల్ డెసిషన్ వచ్చేసి టీఎస్ఎల్, పిఆర్బి వాళ్ళైతే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మీరు ఎలాంటి ప్రెషర్ తీసుకురావద్దు, అవుట్ సైడ్ ప్రెషర్. సో ఇది స్టూడెంట్స్ మన చైర్మన్ గారు వివి శ్రీనివాసరావు అయితే ఐపీఎస్గా ఇక్కడ వీళ్ళు అనెక్షర్ 1 కూడా ఇవ్వడం జరిగింది. సో అనెక్షర్ 1లో కావాల్సిన పేపర్ 1 పేపర్ సిలబస్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి చూసుకోండి. మీరు సిలబస్ చూసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో అనెక్షర్ 2 కూడా ఇవ్వడం జరిగింది, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇలా చాలా మీకోసం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనెక్షర్స్లో. సో మీకు యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో, లాలో అండ్ ఎల్ఎల్బి చేస్తున్నారో, లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత 5 years కోర్స్ లా డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళందరూ ఎలిజిబుల్ ఈరోజు ఈ నోటిఫికేషన్కి. తెలంగాణలో చాలా రోజుల తర్వాత ఇంత మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది, అది కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్. 151 వేకెన్సీ స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి నార్మల్గా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో వాటన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి, నేను దాని గురించి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటాను స్టూడెంట్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్, కలీగ్స్కి ఎవరైతే అడ్వకేట్గా పనిచేస్తున్నారో, లా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకోకండి దయచేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.